చౌక దుకాణదారుల సంఘాల సంక్షేమ శాఖ అధ్యక్షులని, ఆల్ ఇండియా ఆర్గనైజ్ సెక్రటరీని ఈరోజు గౌరవ సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు గారిని కలవడం జరిగింది. మాకు రేషన్ షాపు డీలర్లు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అతి తక్కువ కమిషన్తో మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త విధానాల వల్ల రేషన్ షాపు డీలర్లకు వచ్చేటువంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇబ్బందులు లేకుండా చేయాలని, అలాగే దీర్ఘకాలికంగా మాకు రేషన్ షాపులకి నిర్వహణ ఖర్చుతో కూడిన పర్మనెంట్ ఇన్కమ్ మినిమం 50,000 రూపాయలు నుంచి 30,000 రూపాయలు కమిషన్ ₹1 నుంచి ₹3 పెంచాలని చెప్పి, అలాగే ఈ జీవన మరణ సమస్యలో ఉన్నట్టు విధి నిర్వహణలో ఉన్నట్టు రేషన్ షాపు డీలర్లకు చనిపోతే వాళ్ళకి 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అలాగే ఈ మనకి హ్యాండ్లింగ్ లైసెన్స్ కానివ్వండి, మనకి రేషన్ షాపు డీలర్లకి ఈ ఇంటి పద్ధతిలో హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్న QR కోడ్ మీద జరిగిన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందండి. మా సంఘం కానీ పక్కన ఈ శేషు గారి సంఘం కానీ మాట్లాడడం జరిగింది. సార్ గారు ఇప్పుడు QR కోడ్ మీద కొన్ని విషయాలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ఈ సబ్సిడీ QR కోడ్ ఇంప్లిమెంట్ చేస్తేనే సబ్సిడీ వస్తుందని చెప్పి తెలియజేశారు. కానీ దాంట్లో ఉన్న ఇబ్బందులు మేము తెలియజేశాం. సార్, QR కోడ్ ఒక లారీ రేషన్ షాప్ దగ్గర QR కోడ్ చేయాలంటే 4 గంటలు 5 గంటలు 6 గంటలు పడుతుంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నాం సార్. అలానే MLS పాయింట్లో పెట్టినాక మాకు ఇంప్లిమెంట్ చేయమని అడిగితే దీన్ని ఖర్చు ఇష్టాన్ని పెట్టాడు. RFID అనే విధానాన్ని ఒక తడవ తీస్తే మొత్తం స్కాన్ అవుతుంది. రేషన్ షాప్ డీలర్లు ఇబ్బంది పడకుండా ఏ ఇబ్బంది పడినా దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేశారు. మీరు ప్రభుత్వానికి సహకరించండి, మీ సమస్యను మేము పరిష్కరిస్తామని తెలియజేశారండి. అలాగే మా కమిషన్ కూడా పెంచమని మా వాళ్ళు అందరూ అడిగారు. కంపల్సరీగా దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో డిస్కషన్ చేస్తున్నాం. దీని గురించి ఆలోచన ఉంది. గతంలో డిస్కషన్ చేస్తే ఎప్పుడు డిస్కషన్ చేస్తామని తెలియజేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, నిర్వహణ ఖర్చుతో కూడిన పర్మనెంట్ ఇన్కమ్ ఇవ్వాలని, మా సమస్యలు ఏదన్నా ఉన్నా సరే ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరున్నాం సార్. కంపల్సరీగా దాని మీద ఒక నిర్ణయం తీసుకొని త్వరలో చేస్తామని చెప్పారు సార్.